ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. నా పేరు కారుపాటి శాంతసాగర్. నేను దైవ సేవకుడు. నేను బిషప్ కాన్సక్రేషన్ తీసుకుంది 2014 సంవత్సరం. నేను 6 గంటల ఇంటర్వ్యూ తర్వాత బిషప్గా అభిషేకం పొందటానికి అనుమతి పొందాను. ఐటీఎస్ సంస్థ వారు ఏలూరు పట్టణంలో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. అది రైల్వే స్టేషన్ ప్రక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసుకున్నాము. అప్పటికి నేను సిక్ అయి ఉన్నాను. ఒక ఆపరేషన్ అయి ఉన్నది. ఆపరేషన్ తర్వాత 4 డేస్లో మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఎట్లాగా వెళ్ళాలి అనే పరిస్థితి ఉంది. చేతిలో ₹1 లేదు. 25 జిల్లాలైనవి. మొదట 13 జిల్లాలు అన్నారు. స్టేట్ వైడ్ అయితే 23 జిల్లాలు ఉండేవి. 23 జిల్లాల నుంచి జిల్లాకి 2 చొప్పున పాస్టర్స్ని పిలిచాను. ఒక 45 మంది వచ్చారు. వాళ్ళందరికీ క్రొత్త సైకిల్ ఇవ్వాలి, హీరో సైకిల్ అనుకున్నాను నేను. అప్పుడు ₹4000 సైకిల్స్ ఇవ్వాలి. సీమాంధ్ర పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళని నేను ఏర్పరిచాను, రిజిస్టర్ చేయించాను. వాళ్ళు యాక్టివ్ ఫోర్స్గా నాతో ఉండేవారు. వితిన్ 1 డేలో 40 సైకిల్స్ నేను ఎవరిని అడిగితే వాళ్ళు సైకిల్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చాను. నా తల్లిగారు, నా బంధువులు, నా స్నేహితులు, నా చర్చ్ వాళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్. 40 సైకిల్స్ ప్రామిసులు వచ్చాయి, డబ్బు వచ్చింది కొంత. సైకిల్ స్టాండ్ వాళ్ళు 40 సైకిళ్ళు బిగించారు, అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఉదయానికల్లా భోజనం ఖర్చులు ఎట్లా అనుకున్నాం. 600 మంది భోజనం చేయటానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా వితిన్ 1 డేలో దేవుడు ప్రొవైడ్ చేశాడు. ₹1 చేతిలో లేదు. ఎట్లా సాధ్యం? వచ్చిన టీంకి ట్రావెల్ ఎక్స్పెండిచరు, వారి యొక్క రెమ్యునరేషన్స్ అన్నీ పే చేయడానికి, ఫుడ్ పే చేయడానికి, వెహికల్స్ పే చేయడానికి, వచ్చిన వాళ్ళకి వాళ్ళ ట్రావెల్ ఇవ్వటానికి. ఎట్లా ఇదంతా సాధ్యం? చేతిలో ₹1 లేకుండా ప్రారంభించాము అంటే, చేతిలో ₹1 లేదు, కానీ మేము దేవుని చేతిలో ఉన్నాం. మేము ఆయన బలమైన హస్తం కింద ఉన్నాం. మేము ఎందుకు భయపడాలి? భయపడాల్సిన పని లేదు. ఇది ఒక్క అనుభవమా? మా జీవితంలో కాదు. 35 సంవత్సరాల్లో ప్రతి దినం ఇదే అనుభవం. ₹1 లేకుండా తలంచటం, ప్రణాళిక వేయటం, ప్రారంభించటం, కొనసాగించటం, ముగించటం. ఇది మాకు వాడుక. మాకు వాడుక లేనిది ఏంటో తెలుసా? సౌలు కవచం. సౌలు కవచం, సౌలు యొక్క కత్తి ఇచ్చి దావీదుని వేసుకుని యుద్ధానికి వెళ్ళమంటే ఏమన్నాడు? ఇది నాకు వాడుక లేదు. మరి ఏమిటి వాడుక? విశ్వాసంతో గులకరై ప్రయోగం. నాకు కూడా అంతే. డబ్బు లేదు, డబ్బు ఎప్పుడు లేదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు దేవుని సేవ ప్రణాళిక చేసిందే, ఆగలేదు, పూర్తయింది, మరియు మిగులు కూడా వచ్చింది. కనుక సమృద్ధి అయిన దేవుడిని నమ్ముకున్నాం మనం. నీటిని ద్రాక్షారసంగా మార్చేటువంటి దేవుడు. కనుక ఆ ప్రభువును నమ్ముకున్నాం, డబ్బును కాదు. ప్రభువును ఆశ్రయించాం, రాజులను కాదు, మనుషులను కాదు. నా ధైర్యం ఏంటో తెలుసిన? నా యేసుక్రీస్తు ప్రభువు నా ధైర్యం. అందుకే నేను ఎవరికి భయపడ్డా. మా కొరకు ప్రార్థించమని మనం